హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. రీసెంట్గా మేము అయోధ్య సెట్కి వెళ్ళామండి హైదరాబాద్లో. నాకైతే చాలా బాగా అనిపించింది. బయట పార్కింగ్ కూడా బాగానే ఉంది. చాలామంది వచ్చారండి. వీకెండ్ వెళ్ళాము మేము. టికెట్ కౌంటర్ దగ్గర మా హస్బెండ్ పాప తీసుకున్నారు టికెట్ కూడా. ఈచ్ పర్సన్ 200 అండి. లోపలికి వెళ్ళాక నాకైతే వర్త్ అనిపించింది. చాలా బాగా చేశారండి సెట్ అంతా, అయోధ్య సెట్. కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశా చాలా పెద్దగా ఉంటుందేమో లోపల అని. కానీ మెయిన్ టెంపుల్ మాత్రం చిన్నగే ఉంది. కానీ గాడ్ మాత్రం రాముల వారు సూపర్గా ఉన్నారు. చాలా బాగా చేశారు. ఇక్కడ బయట అన్ని పోస్టర్స్ పెట్టారు. అది చాలా బాగా అరేంజ్ చేశారండి అవి. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం లోపలికి. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోనే బాగా పోస్టర్స్ అయితే అరేంజ్ చేశారు వాళ్ళు. లోపలికి వెళ్ళాక ఇంకా మనకి కనిపిస్తుంది. ఇంకా వ్యూ అంతా చాలా బాగుంటుంది బయట నుంచి. ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళాము. సూపర్గా లైటింగ్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు మంచిగా అనిపించింది. ఇది లోపలండి. ఇది మొత్తం కాదు కానీ అంతా థర్మాకోల్. అదిగోండి దేవుడు చాలా బాగున్నాడు. థర్మాకోల్తో చేశారు ఆల్మోస్ట్. అదిగో టచ్ చేసి చూస్తున్నారు మా హస్బెండ్ ఏంటి అని చెప్పి. ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగాము కొన్ని. తర్వాత బయటికి వెళ్ళాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. సూపర్గా ఆడుకుంది. మాల్స్లో అలో చేయట్లేదు ఈ బాల్స్ దగ్గరికి. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం పాపని పంపించాము దాంట్లోకి. ఎట్లా ఆడుతుందో అనుకున్నాము. కానీ వేరే పిల్లల్ని చూసి ఆ పిల్లనే ఎగురుతుంది, కింద పడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ అమ్మ నేను వెళ్తా అని మళ్ళీ అడుగుతుంది. లేదు 5 మినిట్సే. 5 మినిట్స్కి 100 రూపీస్ అండి. సూపర్ కాస్ట్లీ ఉంది లోపల. ఫుడ్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. 1 ప్లేట్ పానీపూరి 100 రూపీస్. ఏది తీసుకున్నా కూడా 100 రూపీస్ ఉందండి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. ఇంకా అక్కడ కొంచెం సేపు చూసి ఇంకా మేము కూడా ట్రైన్ ఏదో ఒకటి, ఆ పిల్ల అది జెయింట్ వీల్ ఎక్కుతా అమ్మా, అది ఎక్కుతా అమ్మా, చాలా బాగా మాట్లాడుతుంది పాప. ఇప్పుడు మాటలు వచ్చేస్తున్నాయి. అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చూపిస్తుందండి నాకు అన్నీ. ఇంకా ఏదో ఒకటి చిన్నది ట్రైన్ లాగా ఉంటే ఇంకా అది ఎక్కేసాము. అది తిరిగేసి ఇంకొచ్చేసాం. బాయ్.